మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం, గ్రామీణ ప్రాంతాలలో దీనిని 100 రోజుల పథకం అని చెప్పుకుంటారు. 2005 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి స్వర్గీయ క్రీస్తు శ్రేష్ఠులు మన్మోహన్ సింగ్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లాలో పర్యటించినటువంటి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు ఒక గ్రామీణ ప్రాంతంలో ఇల్లు ఉండి ఖాళీగా ఉండి చూసి చెలించిపోయి ఈ ప్రాంతం వాళ్ళంతా ఎడిపోయారంటే ఎండాకాలం ఇక్కడ ఉపాధి లేకపోవడంతో పట్టణానికి పోయారమ్మా అని ఒక మాట చెప్పడంతో చెలించిపోయినటువంటి ఆ తల్లి సోనియా గాంధీ గారు 2005 సంవత్సరంలో వెంటనే ప్రధానమంత్రి గారిని పిలిపించి గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి లేక అల్లాడుతున్నటువంటి నిరుపేద కుటుంబాలకు ఏదో ఒకటి చేయాలని చెప్పి కూడా మన మహాత్మా గాంధీ గ్రామీణ పథకాన్ని తీసుకురావడం జరిగింది. వాస్తవానికి ఈ పథకం ముఖ్య ఉద్దేశం 100 రోజులు ఎండాకాలంలో వివిధ గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి లేక ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు ఎంతో ఆసరం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరి తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మరి బడుగు బలహీన వర్గాలు చాలా వరకు ఉంటారు. గోండు, కొయ్య, చెంచు ఇట్లా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది పేదవాళ్లకు ఉపాధి లేకపోతే ఈ 100 రోజుల పని దినం చేసుకొని వాళ్ళ జీవన ఉపాధిని మెరుగుపరచడం జరుగుతుంది. ఇటువంటి పథకాన్ని మరి 10 సంవత్సరాలు పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం తీసేసి వేరే పథకం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. ఈ చర్యని అందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దీన్ని ఖండించాలి. ఎందుకంటే నోటు కాడి కూడును గుంజుకుంటే ఆ పాప ఎవరిని కూడా వదలదు. మరి బీజేపీ ప్రభుత్వం ఏమి ఆలోచిస్తలేదు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నిరుద్యోగ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు కూడా దీన్ని తీవ్రంగా ఖండించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ అభివృద్ధి పథకం ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాలని కోరుకుంటూ పిన్నాల రామదాస్ కాంగ్రెస్ పార్టీ బీసీసీ స్టేట్ జాయింట్ కోఆర్డినేటర్.